నమస్తే. రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఏంటి సార్ ఆ మాస్టర్ ప్లాన్? ఇప్పుడు అత్యంత ఎక్కువ సమస్య ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉందనంటే రెవెన్యూ సమస్య. ఇది క్రియేట్ చేసింది ఎవరంటే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు, గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచన నుంచి వచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా 190 మంది భూ సమస్యలతో బాధపడుతున్నారు. ఓకే. ఆ కారణంగానే 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 11 స్థానాలకు పరిమితం అయ్యారు. అనేక అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇది ప్రధానమైన అంశంగా కనిపిస్తుంది. దాన్ని పరిష్కరిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు. కానీ రీసర్వే చేసినటువంటి మొత్తం గ్రామాల్లో సమస్యలు అలానే ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించడానికి సిసోడియా కమిటీని వేశారు. సిసోడియా కమిటీ కొన్ని సిఫారసుల్ని చేసి దాని ప్రకారం సార్ట్అవుట్ చేయండి అని చెప్పారు. ఓకే. కానీ సార్ట్అవుట్ చేయాల. ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సమస్యలు పరిష్కరించండి అని చెప్పి ఇప్పుడు 2-3 సార్లు చంద్రబాబు గారు మీటింగ్ పెట్టారు, రివ్యూ మీటింగ్. హెచ్ఓడీలతో మీటింగ్ పెట్టి రివ్యూ మీటింగ్ పెట్టి ఇమీడియట్గా ల్యాండ్ ఇష్యూస్ని మీరు సార్ట్అవుట్ చేయండి అని చెప్పారు. కానీ ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ కాల. రీసర్వేకి సంబంధించి చుక్కలు చూపిస్తున్నారు ప్రజలకి రెవెన్యూ డిపార్ట్మెంట్. ఓకే. అత్యంత అవినీతి పరమైనటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఎవరిని అడిగినా చెప్తారు. ఇది దాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు భావిస్తున్నారు. కానీ ఏంది, ఆయన ఇండస్ట్రీస్లు తీసుకొచ్చిన 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన, అమరావతి నిర్మాణం చేసిన, పోలవరం నిర్మాణం చేసిన, విశాఖను ఐటీ హబ్ కింద తయారు చేసిన, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ కింద తయారు చేసిన, డ్రోన్స్ హబ్గా ఓరుగలను తయారు చేసిన, లేదు ఇంటికి 1 కిలో బంగారం ఇచ్చిన, ఆకాశాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తాను, స్వర్గాన్ని ఇస్తానని చెప్పిన, వాళ్ళ సమస్యలు భూ సమస్యలు ఉన్నంత వరకు అసంతృప్తిగానే ఉంటారు ప్రజలు. అంటే అంత తీవ్రంగా ఉన్నాయి. దానికి చెప్పే ఇవన్నీ అంత తీవ్రమైన సమస్య రెవెన్యూ సమస్య. ఇవాళ 190 మంది ఆంధ్రప్రదేశ్లో బాధపడుతున్న సమస్య ఏదన్నా ఉందంటే భూ సమస్యలు, భూములకు సంబంధించినటువంటి ఇష్యూస్, అనేక రకాల ఇష్యూస్. అది అసైన్ ల్యాండ్స్ని రిజిస్ట్రేషన్ చేసిన సమస్య ఒకటైతే, ఫ్రీ హోల్డ్ చేసినటువంటి భూములు ఒకటైతే, గ్రామకాండ సమస్యలు ఒకటి, తర్వాత ఎల్పిఎం నెంబర్లు తారుమారు చేయడం ఒకటి, మ్యూటేషన్ల విషయంలో ఒకటి, ఇలా రకరకాల ఒక సమస్య కాదు 1,000,000 సమస్యలు క్రియేట్ అయ్యాయి. దాని సమస్యను పరిష్కరించాల్సినటువంటి రెవెన్యూ అధికారులు పరిష్కరించడానికి డబ్బులు అడుగుతున్నారు. సరే, డబ్బులు ఇచ్చి పరిష్కరించడానికి కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా పరిష్కరించే పరిస్థితి లేదు. ఇంత జటిలమైన సమస్య ఆంధ్రప్రదేశ్లో, జటిలమైన సమస్య ఏదన్నా ఉందంటే రెవెన్యూ సమస్య. ఈ సమస్యను పరిష్కరించాలంటే ముందు అధికారుల్లో చిత్తశుద్ధి ఉండాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో చిత్తశుద్ధి ఉండాలి. కానీ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్ సమాధానం చెప్పడు, ఆర్డీఓ దగ్గరికి వెళ్తే ఆర్డీఓ సమాధానం చెప్పడు, జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తే జాయింట్ కలెక్టర్ చెప్పడు, కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ చూద్దాం ఆల్రెడీ చేస్తున్నారు కదా అని చెప్తారు. రివ్యూ మీటింగ్లోనేమో మేము చేస్తున్నాం, సార్ట్అవుట్ చేసామని చెప్పి చంద్రబాబు గారు చెప్తారు. తీరా సార్ట్అవుట్ చేసామని చెప్పి దాన్ని డిస్క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ గ్రీవెన్సెల్కి ఇదే సమస్యను మళ్ళీ ప్రజలు తీసుకొస్తున్నారు. దాదాపు 8 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి, ఈ డేటా ప్రకారం. ఓకే. అంటే ఎంత పెద్ద సమస్య చూడు ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ సమస్య. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఒకటి పరిష్కారం అన్నట్టుగా ఆయన ఒక నిర్ణయం ప్రాథమికంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. అఫీషియల్గా ఇంకా అనౌన్స్ కాలేదు. కానీ దొంగ చేతికే తాళాలు ఇవ్వడం అనేది ఒకటి పెద్దలు చెప్తుంటారు సామెత. దొంగతనం జరగకుండా దొంగకే తాళాలు ఇచ్చేస్తే సరిపోతుంది కదా. బహుశా ఆ సూత్రాన్ని ఏమన్నా చంద్రబాబు గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారేమో. కానీ పూర్తి స్థాయిలో పవర్స్ అన్ని కూడా తహసీల్దార్లకు ఇవ్వాలని చెప్పి తీసుకున్నారు ప్రాథమికంగా అని తెలుస్తుంది. ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళు సార్ట్అవుట్ చేయాలి. ఎంఆర్ఓలు వాళ్ళు సార్ట్అవుట్ చేయలేనటువంటి సమస్యలు ఏంటి అని అంటే మ్యూటేషన్ల సమస్య, అది ఆర్డీఓలు చేయాలి. అదే ఎల్పిఎం సమస్య, ఈ రెండింటినీ ఆర్డీఓల దృష్టికి, మిగతా అన్ని కూడా కింద తహసీల్దార్ లెవెల్లోనే చేయాలని చెప్పి తహసీల్దార్కి గతంలో లేనటువంటి పవర్స్ని ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయం ప్రాథమికంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకున్నారని తెలుస్తుంది. అఫీషియల్గా రావాల్సి ఉంది.
మరి జాయింట్ కలెక్టర్లు ఏం చేస్తారు అని అంటే ఆయన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ కింద కన్వర్ట్ చేయటం అనేది ఆ స్థాయిలో ఎవరు జాయింట్ కలెక్టర్ స్థాయిలో చూసుకోవాలి. ఓకే, అంటే ఒకే సమస్య జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పటి వరకు ఏంటి, ప్రతి సమస్య జాయింట్ కలెక్టర్ దాకా వెళ్తుంది లేదా ఆర్డీఓ దాకా వస్తుంది. దాదాపు 90% పవర్స్ తహసీల్దార్కి ఇస్తున్నారు. ఇప్పుడు తహసీల్దార్కి ఇచ్చి తహసీల్దార్ మీదనే మొత్తం పెడుతున్నారు. నువ్వే రీసర్వే చేయి, LPM లో తప్పులు ఉంటే అది కానీ సర్దిద్దు, లేకపోతే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళు. మిగతా LPM కాకుండా మిగతా సమస్యలన్నీ MROని పరిష్కరించాలి, తహసీల్దార్ అంటారు. సో తహసీల్దారే పరిష్కరించాలి. ఆ తహసీల్దార్ పరిష్కరించాలంటే మొత్తం అతని అండర్లోనే RIలు వీళ్ళందరూ ఉంటారు. అలాగే గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంటారు. సో కాబట్టి వాళ్ళే దొంగలు. ఎవరు? తహసీల్దార్లు కొంతమంది, అందరు కాదు, కొంతమంది. వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే ఎకరాకి 20,000 అడుగుతున్నారని చెప్పేసి రిపోర్ట్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. అంటే అవినీతికి పాల్పడి ఎకరాకి 20,000 మ్యూటేషన్ కోసం లేదంటే పాస్ పుస్తకాల కోసం రైతులు ఇవ్వగలరా? భూ యజమానులు ఎందుకు ఇవ్వాలి అసలు వీళ్ళకి? ఆ సమస్య ఎక్కువైపోయింది. దాంతో రకరకాల సర్వే చేసినప్పుడు ఈ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారంటే అసంతృప్తిగా ఉన్నారు అని వస్తుంది. ఎందుకు అసంతృప్తిగా ఉన్నారంటే రెవెన్యూ సమస్యలు. ప్రతి వాళ్ళకి రెవెన్యూ సమస్య ఎందుకు వచ్చిందనంటే ఇది క్రియేట్ చేసింది ఎవరంటే గత ప్రభుత్వం. గత ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి సమస్యను పరిష్కరించాలి కదా కొత్త ప్రభుత్వం. 15 నెలలు అయిపోయింది. 15 నెలల తర్వాత కూడా ఎక్కడ సమస్య అక్కడే ఉంది. వాళ్ళకి ఆ సమస్య కారణంగా లోన్ పెట్టుకోవడానికి లేదు, దాన్ని విక్రయించడానికి లేదు, దాన్ని ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు, బ్యాంకులో లోన్ పెట్టుకోవడానికి లేదు. ఇంకా ఏం చేయలేదు, దాన్ని ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఒక కూలంకుషంగా చర్చిస్తున్నారు. అసలు యాక్చువల్ గా ఒక చట్టాన్ని కూడా తయారు చేశారు దీనికి సంబంధించి. ఎవరైనా అవినీతి పాల్పడి మిమ్మల్ని కనుక డబ్బులు అడిగితే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే పకడ్బందీగా ఆ ఎంప్లాయీని సస్పెండ్ చేయడం కాదు, టోటల్ గా డిస్మిస్ చేసేటువంటి పవర్స్ కూడా ఆ చట్టంలో ఉంది. ఓకే, కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేసి కొత్తది సిసోడియా కమిటీ ఇచ్చినటువంటి సిఫారసుల మేరకు ఆ సిఫారసులో ఒక సిఫారసు ఏంటంటే మీకు మీ భూ సమస్యలను పరిష్కరించడానికి ఎవరైనా డబ్బులు అడిగితే మీరు ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చి ఆధారంగా చూపితే డిస్మిస్ చేస్తారు. డిస్మిస్ అనేది ఉంది ఆ సిఫారసుల్లో. కాబట్టి ఒక 10 మందినో 20 మందినో డిస్మిస్ చేసేస్తే అప్పుడు ఈ ఎవరైతే లంచం అడుగుతున్నారో దొంగలు వీళ్ళు పనిచేస్తారు. లేదంటే అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా ఏదో ఒక కొర్రీ పెడతారు. అంటే ఎంత బలమైన కొర్రీలు పెడితే అంత డబ్బులు వస్తాయి అనేది వాళ్ళకి తెలుసు. సో కొర్రీలు పెడుతుంటారు, తిప్పుతుంటారు, నానా రకాల హింస పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. ఈ రెవెన్యూ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి కొంతమంది ఉద్యోగులు. సో అందుకే చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు. సీరియస్ అయ్యి ఇప్పుడు దీన్ని ప్రక్షాళన చేయడానికి ఆయన పూనుకున్నారు. MROలకే మొత్తం పవర్స్ ఇచ్చేసి వాళ్ళ చేతనే పని చేయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఏం చేసినా కానీ కరెక్ట్ గా ఫిక్స్ చేస్తారు. చూడాలి MROని ఎలా ఫిక్స్ చేయబోతున్నారు ఈ తహసీల్దారులు అనేది మనం చూడాలి. వాళ్ళని కానీ ఫిక్స్ చేస్తే మొత్తం సమస్యలు పరిష్కారం అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.